సో ఇలా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ఈ స్టెప్స్ మినిమం సోల్డ్ టు పార్టీ, మెటీరియల్ అండ్ క్వాంటిటీ. సో ఎంత ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు సేవ్ చేసుకోవాలి డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పైన. సో ఇక్కడ టీ కోడ్ కొడతాం కదా, దీని పక్కనే సేవ్ సింబల్. సో క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. బట్ బిఫోర్ సేవ్ చేసే ముందు మనకు దానిపైన ఇంకో ట్యాబ్స్ ఉన్నాయి కొన్ని, సేల్స్ డాక్యుమెంట్, ఎడిట్. సో ఎడిట్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఇన్కంప్లీషన్ లాగ్ అని. సో ప్రతిసారి ఇది ఒక హ్యాబిట్ చేసుకోవాలి, సేల్స్ ఆర్డర్ సేవ్ చేసేటప్పుడు ఇన్కంప్లీషన్ లాగ్ అని చెక్ చేసుకోవాలి. ఇన్కంప్లీషన్ లాగ్ అంటే ఏంటంటే మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి మ్యాండేటెడ్ డేటా అనేది కొంచెం ఉంటుంది, కొన్ని ఫీల్డ్స్ అన్నట్టు. సో ఆ ఫీల్డ్స్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు మిస్ అయితే కనుక మనకి ఫర్దర్ ప్రాసెస్ అనేది స్మూత్గా ఉండదు, ఎర్రర్స్ వస్తుంటాయి. సో బిజినెస్ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు ఫాలో అవుతుంటారు, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి మాకు కంపల్సరీగా ఈ ఫీల్డ్లో వాల్యూస్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మధ్యలో వెళ్ళిన తర్వాత స్టక్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి చెక్ చేసుకుంటారు ప్రాబ్లం ఏంటి అనేది. సో అలా టైం కిల్లింగ్, టైం వేస్ట్ అవ్వకుండా సిస్టమ్ అలర్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇన్కంప్లీషన్ లాగ్ హెల్ప్ వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే బిఫోర్ సేవింగే సిస్టమ్ అలర్ట్ చేస్తుంది, సో అనేది మ్యాండేటెడ్ డేటా మిస్ అయిపోయింది, సో ఇది ఫిల్ చేస్తేనే ఫర్దర్గా వెళ్ళిపోతుంది, ప్రాసెస్ స్మూత్గా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం సేమ్ అది చెక్ చేద్దాం, ఇన్కంప్లీషన్ లాగా ఏమన్నా ఉందో లేదని. సో సింగిల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇన్కంప్లీషన్ లాగా ఉంది నాకు ఇక్కడ ఒక ఫీల్డ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ డేటాలో షిప్పింగ్ పాయింట్ అనేది మిస్ అయిందని చెప్పి అంటుంది. సో ఆ డేటా ఎక్కడ ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి ఫర్దర్గా మనం ఇక్కడ పైన కంప్లీట్ డేటా ఉంది, ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఈ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ షిప్పింగ్ పాయింట్ దగ్గర హైలైట్ అయింది. సో ఈ పాయింట్ ఇక్కడ ఈ వాల్యూ అనేది మిస్ అయింది, షిప్పింగ్ పాయింట్ ఇది రావట్లేదు. ఓకే, సో ఇక్కడ మనం వాల్యూ అనేది నార్మల్గా మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఇక్కడ ఇది హెల్ప్ బాక్స్ ఉంది కదా, హెల్ప్ క్లిక్ చేస్తున్నాను. సో కింద నాకు ఏమొచ్చింది, నో పాసిబుల్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ అని వచ్చింది. సో వాల్యూస్ ఏం లేవు అనేది. సో ఇది ఒక లైక్ ఒక ఎర్రర్ లాగా అన్నట్టు. సో దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఒక టీ కోడ్ ఉంటుంది, షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ అని. సో టీ కోడ్ ఏంటంటే OVL2. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఈ పేజ్ కావాలి. సో నేను ఈ పేజ్ ఉంచుకొని ఆ టీ కోడ్కి వెళ్తున్నాను. టీ కోడ్ OVL2. OVL2 టీ కోడ్ ఏంటంటే షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ అన్నట్టు. అది 0 కాదు, O. ఓకేనా. సో ఇక్కడ టీ కోడ్ కింద కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కింద కనబడుతుంది మనకి ట్రాన్సాక్షన్ OVL2. సో 0 అంటే కొంచెం ఇట్లా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఓకే, OVL2. సో ఇక్కడ ఏంటంటే షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ ఇది. సో షిప్పింగ్ పాయింట్ అనేది మనకి సేల్స్ ఆర్డర్లో డిటర్మిన్ అవ్వడానికి సో ఈ 3 కాంబినేషన్స్, ఈ 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ షిప్పింగ్ కండిషన్స్, సెకండ్ వన్ లోడింగ్ గ్రూప్, థర్డ్ వన్ ప్లాంట్. సో ఈ 3 ఫీల్డ్స్ అనేది కంపల్సరీగా మనకి డేటాలో ఉండాలి, మాస్టర్ డేటాలో. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ 3 కాంబినేషన్లో మనం షిప్పింగ్ పాయింట్ ఏది కావాలనేది ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి. షిప్పింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకునేటప్పుడు మనం షిప్పింగ్ పాయింట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ షిప్పింగ్ పాయింట్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి అలా అన్నట్టు. సో ఈ 4 ఫీల్డ్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ షిప్పింగ్ కండిషన్స్ మనకి ఎక్కడ మెయింటైన్ చేసుకుంటాం ఏంటి, ఓకేనా. సో ఇప్పుడు ఈ షిప్పింగ్ కండిషన్స్ అనేది మనకి కస్టమర్లో మెయింటైన్ చేసుకుంటాము. సో ఇప్పుడు నేను కస్టమర్లో ఒకసారి చెక్ చేసుకుంటాను అసలు ఉందా లేదా అనేది. సో చేంజ్ మోడ్లోకి వెళ్తాను, చేంజ్ మోడ్ లేదా డిస్ప్లే మోడ్. సో చేంజ్ మోడ్లోకి వెళ్తే ఏంటంటే ఇన్ కేస్ వాల్యూ లేకపోతే వాల్యూ మెయింటైన్ చేసుకోవాలి. సో నేను XD02 చేంజ్లోకి వెళ్తున్నాను. సో ఇది నా కస్టమరు, సో కంపెనీ కోడ్ అండ్ సేల్స్ డేటా. సో ఇదంతా డేటా ఉంది, జస్ట్ క్లిక్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఆ ఫీల్డ్ వచ్చేసి మనకి సో కస్టమర్ మాస్టర్లో సేల్స్ ఏరియా డేటాలో ఈ సేల్స్ ఏరియా డేటాలో ఉన్నాం. ఇప్పుడు సేల్స్ ఏరియా డేటాలో మనకి షిప్పింగ్ ట్యాబ్లో ఇక్కడ చూసుకుంటే షిప్పింగ్ కండిషన్స్. ఓకే, షిప్పింగ్ కండిషన్ ఇక్కడ 01 పెట్టుకున్నాను. సో మేబీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో 01 పెట్టుకున్నాను, ఇన్ కేసు లేకపోతే వాల్యూ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే మనము షిప్పింగ్ కండిషన్స్ మెయింటైన్ చేసుకుంటున్నామో ఈ షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్లో అదే వాల్యూ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి లోడింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఇక్కడ ఉంటుంది అంటే మనకి మనం మెటీరియల్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ మెటీరియల్ మాస్టర్లో మనకు ఉంటుంది. సో /MM02. సో లోడింగ్ గ్రూప్ కూడా నేను చేంజ్ మోడ్లోకి వెళ్తున్నాను. సో ఇది నా మెటీరియల్ ఎంటర్. సో వ్యూస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇది డైరెక్ట్గా ఓకే ఇవి లిమిటెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, నాకు మిగతా అవసరం లేదు. జస్ట్ డేటా అనేది చెక్ చేసుకోవాలి, లైక్ ఉంటే ఓకే, లేకపోతే అప్డేట్ చేసుకోవడానికి. ఓకే, బేసిక్ డేటా 1లో ఉండదు, నెక్స్ట్ డేటా సేల్స్ ఆర్గ్ 2లో ఉండదు, నెక్స్ట్ సేల్స్ జనరల్ ప్లాంట్. సో ఇక్కడ లోడింగ్ గ్రూప్ అని ఉంది కదా, సో ఇక్కడ 0001 మెయింటైన్ చేసుకున్నాను నేను.
సో OVL2కి వచ్చాను. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు న్యూ ఎంట్రీస్ క్లిక్ చేస్తున్నాను. షిప్పింగ్ కండిషన్స్ కస్టమర్ మాస్టర్లో 01 పెట్టుకున్నాను. లోడింగ్ గ్రూప్ 0001. ప్లాంట్ నేనైతే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ ప్లాంట్ మెయింటైన్ చేసుకున్నాను ఆ ప్లాంట్ తెచ్చుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ 4th వన్ వచ్చేసి షిప్పింగ్ పాయింట్. సో నాకు ఈ షిప్పింగ్ పాయింట్ ఇది నేను క్రియేట్ చేసుకున్నాను. ఇన్ కేస్ మోర్ దెన్ 1 షిప్పింగ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, అది కూడా మనం ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే ఈ 4th దాంట్లో ఉన్నది ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్లో డిటర్మైన్ అవుతుంది. కొన్నిసార్లు మనకి అది కాకుండా వేరే షిప్పింగ్ పాయింట్ కావాలనుకుంటే మాన్యువల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అలా చేంజ్ చేసుకున్నప్పుడు సిస్టమ్ అలో చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు నాకు ఈ కాంబినేషన్ అనేది నేను సేవ్ చేసుకుంటున్నాను. సేవ్, ఎంటర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను సేల్స్ ఆర్డర్లోకి వెళ్తున్నాను. సేల్స్ ఆర్డర్ ట్యాబ్ ఓపెన్లోనే ఉంది. సో క్రియేషన్ సేల్స్ ఆర్డర్లోకి వచ్చాను. షిప్పింగ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు హెల్ప్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది. అక్కడ మెయింటైన్ చేస్తాం OVL2లో చేయడం వల్ల ఇక్కడ వచ్చేసింది. సో జస్ట్ ఎంటర్ చేసి మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను. సో పైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ ఎడిట్ నెక్స్ట్ డేటా. సో ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకే, కింద పాపప్ వచ్చింది, డాక్యుమెంట్ ఈస్ కంప్లీట్. సో మళ్ళీ నేను ఏంటంటే మళ్ళీ ఎడిట్లో వెళ్ళి ఇన్కంప్లీషన్ క్లిక్ చేస్తున్నాను. కింద పాపప్ మళ్ళీ డాక్యుమెంట్ కంప్లీట్, అంటే డాక్యుమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇష్యూస్ ఏం లేవు. సో వీ కెన్ సేవ్. సో మనం ఈ డాక్యుమెంట్ ఇప్పుడు సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ డైరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఓకే, కింద చూసుకుంటే మనకి సేల్స్ ఆర్డర్ నెంబర్ అనేది జనరేట్ అయింది. సేల్స్ ఆర్డర్ 14408 హ్యాస్ బీన్ సేవ్డ్. అంటే మనం ఇచ్చిన డేటా అనేది కరెక్ట్గా ఉంది, ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ఆర్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్వాంటిటీ 1 ఇచ్చాను, దాన్ని అప్డేట్ చేద్దాం అంటే 2 లేకపోతే 5 అట్లా ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నాను. అంటే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చేంజ్ చేయడానికి మనకి VA02. సో ఆర్డర్ నెంబర్ 408, టీ కోడ్ VA02, 2 ఉంటే చేంజ్ మోడ్ అన్నట్టు. సో డేటా అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు ఏదన్నా. సో ఇక్కడ డేటా అనేది ఇంతక క్వాంటిటీ 1 ఉంది, నేను ఏం చేస్తున్నట్టు డిలీట్ చేసి 2 పెడుతున్నాను. 2 పెట్టి ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ నెట్ వాల్యూ కూడా 1000 నుంచి 2000కి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టాను అనుకోండి, 3 యూనిట్స్ 3కి 3000 అయింది. అంటే ఒకదానికి 1000 పెట్టాము. సో 3కి 3000 అయిపోయింది. సో మళ్ళీ ఎడిట్ ఇన్కంప్లీషన్ లాగ్. సో నో ఇష్యూస్ ఫౌండ్, జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే నేను జస్ట్ డిస్ప్లే మోడ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. VA03 కొడితే సేమ్ ఇది ఇలాగే స్క్రీన్ ఉంటుంది. ఆర్డర్ నెంబర్ చెక్ చేసుకోవాలి ప్రతిసారి. ట్రాన్సాక్షన్ ఏది వేసినా కానీ ఏ ఆర్డర్లో మనం చెక్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం, అది కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ డిస్ప్లే మోడ్లో ఏంటంటే మొత్తం డేటా చూసుకుంటే అంత డిజేబుల్ మోడ్లో ఉంటుంది. ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఏమి ఉండదు మనకి, జస్ట్ చూసుకోవడానికి కస్టమర్ ఏమి ఇచ్చాము, డేట్స్ ఏమి ఉన్నాయి, అమౌంట్ ఎంత వచ్చింది, ఎంత ఉంటుంది. సో అలాంటి డేటా చెక్ చేసుకోవడానికి. సో ఇలా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేసుకోవాలన్నా కానీ, సో చేసిన ఆర్డర్ని చెక్ చేసుకోవడానికి మనకి ఇలా. సో క్రియేట్ చేయడానికి VA01, అప్డేట్ చేసుకోవడానికి VA02, జస్ట్ చూసుకోవడానికి VA03. ఇది సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ప్రాసెస్.